తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థుల ప్రకటనతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెలుగు తమ్ముళ్ల జోష్ నెలకొంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 9 నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థులను పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా గౌరు చరిత పేరు ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు నాయకులు సంబరాలు జరుపుకున్నారు. గౌరు చరిత ఇంటి దగ్గర నుంచి ర్యాలీగా వచ్చి రోడ్డుపై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఖలీల్ అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపుగా 9 సీట్లను కన్ఫర్మ్ చేయడం నేపథ్యంలో పాణ్యం నియోజకవర్గానికి గౌరవ్ చరితారెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గౌరవ్ చరిత సంబంధించిన ఏదైతే ఉందో ఆ కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా వచ్చి బాణసంచ పేల్చి స్వీట్లు పంచుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు కొంతమంది నాయకులు ఉన్నారు, మనం అడిగే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, మీ అభ్యర్థిగా పాండ్య నియోజకవర్గ అభ్యర్థిగా గౌరవ చరితను ప్రకటించడం ఎలా ఉందంటారు? అసలు ముందుగా మా పార్టీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మేము అందరం కూడా పాణ్యం నియోజకవర్గం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, గౌరు కుటుంబం తరఫున అందరం కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మొదటి జాబితాలనే మా గౌరు చరితమ్మను అభ్యర్థిగా ప్రకటించడం మాకు అందరికీ చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు ప్రకటించిన స్థానాల్లో అందరం కూడా విజయకేతనం ఎగురవేస్తాం. చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు కూడా అందరూ చంద్రబాబు నాయుడు స్లో చేస్తున్నాడు, నిదానం చేస్తున్నాడు, ఇట్లే చేస్తాడు, ప్రతిసారి మభ్య పెడతాడు అన్నాడు. ఈసారి అందరికీ మంచి గుణపాఠం చెప్పినాడు. ఒక్కసారి 90 సీట్లు ప్రకటించడం అనేది చిన్న విషయం కాదు. ఇది చరిత్రలోనే ఒక రికార్డు అనుకుంటే ఇంతవరకు భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇట్లా ఒకటేసారి 90 సీట్లు ప్రకటించలేదు. ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు కూడా ప్రకటిస్తున్నారు, కానీ వాళ్ళు ఓన్లీ ఇన్ఛార్జీలను ప్రకటిస్తున్నారు. మళ్ళీ 2-3 రోజులకు ఒకరిని మారుస్తున్నారు. కనుక వాళ్ళు కూడా ఈరోజు వరకు ఎమ్మెల్యే అభ్యర్థి ఈయననే ఎమ్మెల్యేకి పోటీ చేస్తాడని కూడా ఎక్కడ ప్రకటించలేదు. కానీ మా నాయకుడు అందరికన్నా ముందుండి నిజాయితీ ఈరోజు 90 మందిని ప్రకటించిన, అందులో మా పాణ్యం ఉండడం మాకు చాలా సంతోషకరమైన విషయం. మా మీద నమ్మకంతో, చరితమ్మ మీద ఏ విధంగా అయితే నమ్మకంతో మా అధినేత ఈరోజు ప్రకటించినాడు, అదేవిధంగా జిల్లాలలోనే అత్యధిక మెజార్టీ గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి పాణ్యం నియోజకవర్గాన్ని బహుమతికి ఇస్తామని ఈరోజు అందరు పాణ్యం నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నాం. చెప్పండి, ప్రధానంగా ఏ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు? అసలు గౌరవ చరితని ఏ విధంగా ముందుకు గెలిపిస్తుంటారు? సరే, ఈరోజు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మా పాణ్యం ఇన్ఛార్జి గౌరు చరితక్క గారిని ప్రకటించడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే మన గౌరు చరితక్క గారు కూడా ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి అరాచకాలకు, అడ్డుకట్టలకు అన్నిటికీ మన కార్యకర్తలకు అండదండగా ఉండి ఈరోజు ఆయనకి అక్కగారికి టికెట్ ఖరారైనందుకు మేమందరం కూడా పాణ్యం నియోజకవర్గం తరఫున ఖచ్చితంగా టీడీపీ సైనికులం అనేది సిబిఐని ఏ రకంగా అయితే సైనికులుగా పనిచేస్తున్నామో ఖచ్చితంగా పాణ్యం గడ్డ పైన కాటసాని రాంపాల్ రెడ్డి గారు, నేను 5 సార్లు 6 సార్లు సీనియర్ని అని, సీనియారిటీ అనేటువంటిది అని ఆయన చెప్పుకొస్తున్నటువంటి మాటకు ఈరోజు గౌరు చరిత గారికి టికెట్ ఖరారైనందున ఖచ్చితంగా పాణ్యం గడ్డ పైన ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం జెండా ఖచ్చితంగా ఎగురుతుంది అని చెప్పి ఎగరవేస్తామని కూడా మేము అక్కగారు గౌరు సైనికులుగా మేము ఉన్నందువలన ఖచ్చితంగా పార్టీని ఖచ్చితంగా గెలిపించి పాణ్యము ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు టికెట్ ప్రకటించినాడో ఖచ్చితంగా గిఫ్ట్గా ఇచ్చి ఆయనను మరలా ముఖ్యమంత్రిగా చేసి అసెంబ్లీలోకి పంపడానికి మేమంతా పాణ్యం సైనికులుగా సిద్ధంగా ఉన్నామని చెప్పి సభగా నేను తెలియజేసుకుంటున్నాను. చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఉందో ఇప్పటికే దాదాపుగా వచ్చేసి కాటసాని పైన ఎన్నో ఆరోపణలు చేసిన నేపథ్యం కనిపించింది. ఇప్పుడు దాదాపుగా అంటే పాణ్యం నియోజకవర్గానికి ఏ విధంగా గౌరవ చరితకి ఇచ్చినారు, ఏ విధంగా ఆమెను గెలిపించుకొని ముందు తీసుకెళ్తారు? ముందుగా మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, అలాగే జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి పాణ్యం నియోజకవర్గం తరఫున, తెలుగు యువత తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా పాణ్యం నియోజకవర్గం తరఫున గౌరు చరితారెడ్డి గారిని అనౌన్స్ చేయడం మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతోటి పాణ్యంలో గౌరు చరితారెడ్డి గారిని గెలిపించుకోవడానికి మేమందరం ఖచ్చితంగా కృషి చేస్తాం. ఇక్కడ ఈ మన ఎమ్మెల్యే గారు ఇక్కడ వైసీపీ అరాచకాలు చాలా ఎక్కువైనాయి. రోజు రోజుకు అందరినీ బెదిరించడం, పత్రికా స్వేచ్ఛను హరించడం, అలాగే ప్రత్యర్థి పార్టీ వాళ్ళ మీద వాళ్ళని హరాస్ చేయడం అనేది
బాగా ఎక్కువైపోయింది. కాబట్టి ఈ గెలుపు పాణ్యంలో తెలుగుదేశం గెలుపు చాలా చారిత్రక అవసరం. ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగరేస్తాం. పాణ్యం నియోజకవర్గంలో గౌరీ చరితారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఉంది ఇప్పటికే గౌరవ చరిత్ర ఏదైతే టికెట్ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో గెలుపు లాంఛనమే అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా హర్షాతిరేకాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వచ్చేసి రానున్న రోజుల్లో పాణ్యం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా గౌరవ్ చరితారెడ్డి గెలుపు గ్యారంటీ అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో ఖలీల్, ప్రైమ్ 9 న్యూస్, కర్నూలు నుంచి.